దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరాలు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, చెప్పబడినటువంటి జ్ఞాపనలను బట్టి నాయన, ఈనాడు ఎంతో మంది యువత నీ యొక్క నామాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో పడి ప్రభా ఇదే సర్వస్వం అనుకొని తల్లిదండ్రులను కూడా లెక్క చేయకుండా, అన్నల తమ్ములను లెక్క చేయకుండా, బంధుమిత్రులను కూడా దూరం చేసుకుంటూ ఈ వ్యసనాలకు బానిసలై ఇదే సంతోషకరమైన జీవితం అని జీవిస్తున్నారు నాయన. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ స్వైట్యంలో నాయన అనేక మంది తల్లిదండ్రులు ఈ నామాన్ని నాయన ప్రభువ ఘనపరుస్తున్నారు. వారి యొక్క బిడ్డలను ప్రభావ పెంచే విషయంలో నా ప్రభావ మీరు సహాయం చేయండి. తల్లిదండ్రులుగా నేర్చుకునే ఆయన ప్రభు ప్రవర్తన ఆయన బిడ్డలకు కూడా నాయన నేర్చుకునే విధంగా బిడ్డలతో మాట్లాడండి. తల్లిదండ్రులకి లోబడి ఆయన ప్రభు బిడ్డలు జీవించే కృపను దయచేయండి. ఆయన అన్యుల వలె కాకుండా ఆయన నీ నామాన్ని తెలుసుకున్న బిడ్డలుగా ఆ బిడ్డలతో మాట్లాడండి. తల్లిదండ్రులు అనుసరించే వారిగా వారి నడవడికలో ఆయన ప్రతి విషయంలోనూ సహాయం చేయండి. కాలేజీలకు వెళుతున్నప్పుడు, స్కూళ్ళకి వెళుతున్నప్పుడు ఆయన బిడ్డలు అన్యులతో సహవాసం చేస్తూ ఎక్కడ చెడు అలవాట్లు ఉంటాయో ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. గంజాయి విషయంలో నా ప్రభా నెల్లూరు జిల్లా నాయన ఎంతో ప్రభా యువతను చెరిపేస్తుంది. నాయన ఈ యొక్క గంజాయిని తరలిస్తున్న వారిని నేను ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. జీవనాధారం లేక నాయన ఎంతో మంది నశిస్తున్నారు. ఈ గంజాయి విషయంలో ప్రభువా వారు ఆ యొక్క వ్యాపారం చేస్తూ యువతను చెరిపేస్తున్నారయ్యా. వ్యాపారం కాకుండా వేరే వ్యాపారం చేసుకొని బిడ్డలను ప్రభు మంచి నడవడికతో ప్రభా కుటుంబాలను మంచి నడవడికతో పెంచే విషయంలోనైనా వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము. గవర్నమెంట్ కూడా నాయన ఆ యొక్క అట్లాంటి వారిని గుర్తించి వారికి కావలసిన ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబ పోషణకు వేరే మార్గంలోనైనా వారి కుటుంబాలను నా ప్రభు వాడుకునే విధముగా ఆయన గవర్నమెంట్ యొక్క సహాయం అందించేలాగన అందరినీ జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను. ప్రభు నాయన గవర్నమెంట్ సహకారం లేనిది ఈ రాజ్యం నడవదు. వారి యొక్క తోడ్పాటు వలన అనేక మంది వారి యొక్క కుటుంబాలను పోషింపబడుతున్నారు అయ్యా. నీ నామాన్ని బట్టి నిన్ను తెలుసుకునే కృపను బట్టి నాయన ఎంతో మంది వెనకబడి ఇలాంటి అలవాట్లలో ఈ యొక్క లోకములో పడి నశించిపోవచ్చున్నారు. అయినా మీరు మా కొరకు ప్రాణాలను పెట్టి నశించిపోయిన వారిని వెతికి రక్షించమని సువార్త పరిచర్యలో ఇలాంటి వారిని గుర్తించి వారికి వాక్యాన్ని బోధించమని మీరు ఆజ్ఞాపించి ఉన్నారు. ఇదిగో ఈ స్వెట్యంలో నా ప్రభా అధ్యక్షుల వారు వినీత్ కుమార్ గారు యొక్క ఆశయముతో మీ యొక్క వాక్య సువార్త పరిచర్యలోన ఎంతగానో శ్రమిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి వారికి సేవ చేసి సహాయం చేసి వారిని మార్చి నీవే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను మా యూసఫ్ టీంకి ఇవ్వమని ఆయన ఇంకా ఎన్నో వ్యసనాలలో ఉన్న యువతను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క విన్నపానికి మీరే సహాయం చేయమని నజరేయుడు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆయన మీ యొక్క కృపాశివను బట్టి దేవా జత పనివారముగా ఉంటున్న నీ యొక్క ప్రజల మధ్య దేవా ఈ లోకంలో జరుగుచుంటున్న బహు విస్తారమైన పాపమును బట్టి నీ యందు మోకరించుటకు ప్రభువా తండ్రి నాయనాన్ని స్తుతించుటకు గణపరచుటకు మాకు ఇస్తుంటున్న గొప్ప సమయాన్ని బట్టి కూడా వెళ్ళలేని స్తుతులు స్తోత్రములు. దేవా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుచుంటున్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన విధానాన్ని గుర్తించలేక దేవుని పిల్లలమని చెప్పుకొనుడు సంఘములోను సమాజములోను దేవా అబ్రహాముని నీతిమంతునిగా తీర్చినట్టుగా మా జీవితాలు నీతిగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేసింటున్నాను.
దేవా, నీ యొక్క ప్రజలు, నీ యొక్క బిడ్డలు దేవా లోకములో పాపాన్ని ఇష్టపడుచు పాపముల మధ్య జీవిస్తూ పాపరహితమైన ఆలోచనలతో ఉంటున్నారు. దేవా, ఒక్కసారి మీ యొక్క కనుదృష్టిని బిడ్డల పట్ల కంటికి కనుపాపు వలె కాచి కాపాడగల దేవుడవు నీవు తప్ప ఎవరు లేరు. మొట్టమొదట కుటుంబంలో ప్రార్థన అనుభవము జీవిస్తూ భయభక్తులు కలిగి నీ యందు జీవిస్తుంటున్నామన్న పేరు మాత్రమే ఉన్నది తప్ప క్రియలు లేని పరిస్థితులు కనబడుచు ఉంటున్నవి. ఎక్కడ చూచినను తండ్రి పాపంలో పడిపోవచ్చు ఉంటున్నారు మనుషులుగా. ఆనాడు ఆదాము మొదలుకొని దేవా ఈనాడు ప్రతి మనిషి నిన్ను హత్తుకున్నామని పేరు మాత్రమే తప్ప నిన్ను హత్తుకోలేని పరిస్థితులలో ఉంటున్నవి కనబడుతూ ఉంటున్నవి. దేవా, ఒక్కసారి మా పిల్లల కొరకు దేవా మరి ముఖ్యంగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. దేవాని యొక్క దాసుడు మరి అబ్రహాము కుటుంబాన్ని జ్ఞాపకం చేసి ఉంటున్నాడు. వారి పిల్లలు మరి మీరు ఎంతగానో ఆశీర్వదించుంటున్నారు. దేవా, లోకములో పడి భ్రష్టమైన పరిస్థితులను కనపరుస్తూ దేవా వారిని హింసిస్తూ బాధ పెడుచు ఎప్పుడు లోకంలో చూడలేని పరిస్థితులను తల్లిదండ్రులు చూస్తూ ఉంటున్నారు ఈనాడు పిల్లల వల్ల. దేవా, నీ పిల్లలు చెడిపోవచ్చు ఉంటున్నారు ప్రభు, సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి ఈ యొక్క లోకంలో అనేకులు స్త్రీలుగా ఉంటున్నవారు సెల్ ఫోన్ల యొక్క పరిస్థితులను బట్టి దేవా బహు విస్తారమైన పాపము చేస్తూ ఉంటున్నారు. దేవా, ఇది మీ యొక్క రాకడ సమయము సమీపంగా ఉంటున్నదని మేము గుర్తెరుగుచూ ఉంటున్నాం. దేవా, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని అనేకులు పాపరహితమైన ఆలోచనలతో ఉంటున్న వారు కూడా కనబడుచూ ఉంటున్నారు ప్రభు, సహాయం చేయండి. అనుదినము కాచి కాపాలగల దేవుడు నీవు తప్ప ఎవరు లేరని నీ యందు అనుక్షణము నీలో ఉంటున్నామన్న పేరు మాత్రమే ఉంటున్నవి. లోకములో యథార్థముగా జీవించలేని పరిస్థితులు కనబడుచూ ఉంటున్నవి ప్రభు, సహాయం చేయండి. ప్రతి వారి కుటుంబాన్ని మీరు ఎరిగిన దేవుడు వహించున్నారు. దేవా, పిల్లలను ఇచ్చివారు మీరు, వారికి కంటికి కనుపాపలే కాచి కాపారు వారు మీరై ఉంటుండగా లోకములో ప్రార్థన లేని అనుభవాలు ఆచారక్తముగా అలవాటుగా ఉంటున్న పరిస్థితులు కనబడుచు విస్తారమైన పాపము నీ జతపని వారుగా ఉంటున్న వారు కనపరుస్తూ ఉంటున్నారు బయట లోకములో. తండ్రి దేవా, సహాయము చేయండి. ఇది మీ యొక్క రాకడ సమయము బహు సమీపముగా ఉంటున్నవి. మేమైతే ఏ విధంగా ఉంటున్నామని పరీక్షించుకొనుటకు మీ యొక్క కృపను కూడా మా పట్ల మెండుగా దయచేయండి, సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి యునైటెడ్ గ్రూప్ దేవుని బిడ్డల యందు ఉంటున్న దేవుని పిల్లలను వారి వారి పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభు. దేవా, బహుభయంకరమైన జీవితంలో ఉంటున్నాం. దేవా, మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి అనుదినము ప్రార్థన అనుభవం అవసరము అని గుర్తెరిగినను మీ యందు మోకరించలేని వారు అనేకులు ఉంటున్నారు. సహాయము చేయండి. వారు చెప్పువారుగా కాక మీరు మాట్లాడు దేవుడుగా ఉంటుండగా మీ యొక్క మాటలను గ్రహించి వారి హృదయాలలో దేవా నెమ్మదిని శాంతిని కలగజేయగల దేవుడవు నీవై ఉంటున్నారు. సహాయము చేయండి ప్రభు. అదేవిధంగా ప్రభు దేవా, లోకంలో బహు విస్తారమైన స్త్రీలను మీరు ఎంతో ఆశీర్వదించి ఉంటున్నారు. యథార్థవంతముగా ఉంటున్న వారు అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేయనై ఉంటుండగా దేవా, ప్రతి వారిని స్త్రీలను కుటుంబంలో ఉంటున్న ప్రతి సభ్యులను జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మెండైన దీవెనలు కూడా దయచేయమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉంటున్నాం.
దేవా, మేము ప్రార్థించి వారిమే తండ్రి. ప్రతిఫలము చేయగల దేవుడవు నీవు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరని మీ వైపు చూస్తూ మా పిల్లలను, మా కుటుంబాన్ని మీ యొక్క పాద సన్నిధానంలో పెడిచి ఉంటుండగా ప్రతి వారి హృదయ వాంఛను మీరు ఎరిగిన దేవుడు అంటున్నారు. సహాయము చేయమని మా కొరకు తిరిగి రానంటున్న మా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వాధికారి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు నీవే ప్రభువా, నీకు స్తోత్రాలు. అయా జార్ఖండ్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయా రాష్ట్రంలో ప్రజలను, ఆయా ముఖ్యమంత్రులను, ఆయా ఇదిగో నాయనా అనేక మంది ప్రజలను, సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను. బిడ్డలకి రక్షణ దయచేయండి, మారు మనసు దయచేయండి. ఆ ప్రాంతాల్లో ప్రజలు నీ వైపుకు తిరుగులాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా, ఉక్రెయిన్ దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, సహాయం చేయండి. ఆ దేశాన్ని కూడా నీకే అప్పగిస్తున్నాను, ప్రజలను కూడా నీకు అప్పగిస్తున్నాను తండ్రి. మేము ప్రార్థన చేస్తున్నాం, దాన్ని అమలుపరిచేది మీరే ప్రభువా. మంచి దేవుడు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ దేశాన్ని, ఆ రాష్ట్రాన్ని ప్రభువా, ఆయా ఇరువైపులా ప్రభువా సమస్తము సమకూడి జరిగించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ప్రభువా, ఆయా మంజుల సిస్టర్ వాళ్ళ అన్నగారు నాయన వెంకటకృష్ణని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా బిడ్డ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ప్రభువా, ఇదిగో నాయన పాము గరిసి ఉన్నదని చెప్తున్నారు ప్రభువా. అయా ఎక్కడైతే కరిసి ఉన్నదో ప్రభువా, అయా నీ గాయపడిన హస్తంతో మీరు తాకండి ప్రభువా. ఆ బిడ్డను ఆయన హాస్పిటల్లో చేర్చున్నారని చెప్తున్నది ప్రభువా, నీకు స్తోత్రాలు. అయా పాము కాటికి గురైన వారు చాలా ప్రమాదకరంగా ఉంటారు ప్రభువా. అయినప్పటికీ మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఉదయకాలంలో అయా బిడ్డకి నాయన శీఘ్రమైన స్వస్థత దయచేయండి. ఆ విషయం నాయన ఆ శరీరంలో ఎంత వాటికి పాకి ఉన్నదో ప్రభువా, సమస్తము నాయన ఆ శరీరము, ఆ అవయవాలు నీవై ఉన్నాయి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఆ బిడ్డకి నాయన ప్రభువా అయా ఆరోగ్యము దయచేయండి, నాయన స్వస్థతను దయచేయండి ప్రభువా. అయా బిడ్డని నాయన నీ సన్నిధానంలో సాక్షిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సాక్షిగా ఉంచండి ప్రభా, విషయాన్ని విరవండి ప్రభా, నీకు స్తోత్రాలు. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు నీవే గనుక ప్రభువా, అలాగే నాయన ఈ యొక్క విషయం అనే ముళ్ళును మీరు ఎరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఆ బిడ్డకి స్వస్థతను దయచేయండి. ఆ బిడ్డకి నాయన ప్రభువా మరల నా తండ్రి ప్రభా మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. ఆ కుటుంబములో సంతోషం, ఆనందమును కలుగు చేయండి ప్రభా. అయ్యా నాయన ఆ విషయాన్ని విరవమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా బిడ్డను నాయన మీరు బ్రతికిస్తున్నారని, ఆ బిడ్డను స్వస్థపరుస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. సహాయం చేయండి అయా. అయా అయా నీకు సమస్తము సాధ్యమే తండ్రి, సమస్తము చేయగలవు ప్రభా. నీ కార్యములు నూతన పరచండి దేవా. అయా నీ కార్యములు నైనా సఫలము చేయండి ప్రభువా. నీ ఘనమైన కార్యములు నైనా ఆ బిడ్డ పట్ల మీరు చేయమని ప్రార్థన చేస్తూ, నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నైనా మీరు మాత్రమే పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇచ్చినటువంటి జాషువా సార్కి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, సన్నిధి, సహవాసము, ధనాన టీంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకును, ఇదిగో పాము గరిసి హాస్పిటల్ ఉన్న బిడ్డకును యెహోవా దేవుని ప్రేమ, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల ఆ బిడ్డ చుట్టూ ఈ దినమంతా ఉండి ఆ బిడ్డని స్వస్థపరిచి ఇంటికి తీసుకుని వచ్చి ఆ బిడ్డను సాక్షిగా నిలుపునుగాక. ఆమేన్. 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 ఆమేన్.